ఈ దిన ధ్యానంలోకి ముందుకు వెళ్దాం. మనందరికీ బాగా పరిచయమైన లేఖన భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మరి ప్రత్యేకంగా ఈ ఆరాధన దినమందు మీ పాద సన్నిధానములో ఈ రీతిగా నా తండ్రి నిన్ను స్తుతించడానికి, నీ లేఖనాలను ధ్యానిస్తూ నీవు మాతో మాట్లాడనైనటువంటి అనేక సత్యములను నేర్చుకునేటువంటి ఈ సమయాన్ని నాకును మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఇదిగో ప్రభా, నిలబడబోతున్నా నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోనండి. మా అందరికీ కావలసినటువంటి తండ్రి వర్తమానమును మీరు అందించమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకొనిచుండగా మీరే మాట్లాడి మా జీవితాలను సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. నేను అందరికీ సుపరిచితుడనే, కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా కొత్తవారు ఉన్నట్టయితే నా పేరు రాజ్ కుమార్. నేను హన్మకొండ ప్రాంతంలోను అలాగే మంచిర్యాల జిల్లా చెన్నారం ప్రాంతంలోను పరిచర్యలు కలిగి ప్రభువులో నడిపింపబడుతూ ప్రభు యొక్క చిత్తానుసారంగా ఈ రీతిగా సేవలు వాడబడుటకు దేవుడు నాకు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ. నేను ముగ్గురం మేము ఇక్కడ ఉన్నాం, మా ఫ్యామిలీ. ఇందాక పాట పాడినటువంటి సిస్టర్ ఎవరంటే మా పాస్టమ్మ గారు, కీబోర్డ్ వాయిస్తున్న అబ్బాయి మా బాబు. దేవునికి మహిమ. మరి అయ్యగారు పిలిపి అయ్యగారితో చాలా సంవత్సరాల నుండి మా బాబు ఎప్పుడైతే ఈ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో ఆయన CMA చేయడానికి హాస్టల్లో ఉండడం స్టార్ట్ చేశాడో ఆ సంవత్సరం నుండి మేము అయ్యగారితో కలిసి, ఈ సహవాసులతో కలిసి నాకు సమయం ఉన్నప్పుడు మా బాబుని చూడడానికి వచ్చినప్పుడు కానీ తప్పకుండా నేను హైదరాబాద్కి వచ్చాను అంటే సండే చూసుకొని వస్తాను. ఎందుకంటే మీతో కలిసి సహవాసములు ఉండడానికి నాకు దేవుడు ఒక మంచి అనుకూలతనిస్తాడు. అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుడి యొక్క కృపలో మీ అందరికీ నేను మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో నా పరిచర్య కొరకు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. ఎందుకంటే హన్మకొండలో అలాగే మంచిర్యాల ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో కారపల్లి ప్రాంతంలో పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఆ సంఘాలను బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అనేకులను సేవకులను దర్శిస్తూ, యవన బిడ్డలను దర్శిస్తూ వారిని కొంత అభివృద్ధిలోనికి, ఆత్మీయ అభివృద్ధిలోనికి, లేకపోతే ఆత్మీయంగా సేవకులుగా, సంఘాలుగా మన సంఘాలను మనం ఎలా ముందుకు నడిపించుకోవాలో అనే కొన్ని కోణాలలో నేను వారికి క్లాసెస్ ఇస్తూ రావడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో దేవుడు సహాయం చేయనట్టుగా నా కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నా. తెలంగాణ రాష్ట్రం అంతట్లో అనేక ఫెలోషిప్స్ని, పాస్టర్స్ ఫెలోషిప్లని విజిట్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి కొంత అండగా నిలబడేటువంటి ఒక స్థితిని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ ప్రయాణంలో నేను గత 10 రోజుల నుండి నిర్మల్, తర్వాత చెన్నారం, తర్వాత ఊట్నూర్, ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉంటున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో సంఘాలలో మనం ఎలా డిఫెన్స్ చేయాలి, సంఘాలను మనం ఎలా ముందుకు కొనసాగించాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఫెలోషిప్స్ కానీ సంఘాల్లోకి తీసుకుని వెళ్తూ ప్రయాణం చేస్తున్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అనేటువంటి ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్కి నేను తెలంగాణ జాయింట్ సెక్రటరీగా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, లేకపోతే ఆధిక్యతను బట్టి అనేక సంఘాలను మేము ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మాకు ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుడు
మాతో ఉండి మా ప్రయాణంలో ముందు వెనుక కుడి ఎడమలో తన దూతలను కాపుదలగా ఉంచి నడిపించినట్టుగా మీ అందరూ కూడా మా ప్రయాణాల కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే త్రిత్వాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి మహిమ. ఈ వారము నుండి త్రిత్వమును గురించి ధ్యానం చేయవలసినటువంటి ఒక ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. అయ్యగారు నాకు ఆ మాట చెప్పారన్న. నిజంగా నేను ఈ యొక్క మీటింగ్స్లో అటెండ్ అవుతున్నప్పుడు హన్మకొండ ప్రాంతంలో ఒక స్పీకర్ని పిలిచారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఎవరైనా మీకు కొన్ని బైబిల్స్లో రెడ్ మార్క్ ఉంటుంది, ఉందా ఈ మాటకి? రెడ్ లైన్స్ అంటే రెడ్ లెటర్స్. ఓకే, ఒక్కసారి ఇవ్వరు సార్. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఇందాక మనం చదివిన మాటలో రెడ్ కలర్లో కనిపిస్తారు. అర్థం ఏంటి చెప్తారా? రెడ్ లెటర్స్ ఉన్నాయి అమ్మా. ఓకే, అయ్యగారికి ఒక్కరికి తెలుసా, అందరికి తెలుసా? ప్లీజ్, థ్యాంక్ యూ. ఈ బైబిల్ గ్రంథంలో ఎర్రని అక్షరాలు ఎక్కడైతే ఉంటాయో అవి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కానీ నేను వెళ్ళి వింటున్నటువంటి సందర్భంలో డిఫరెంట్ ఆలోచనలు, అనేకమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈరోజు మనం చదివిన మాటను పక్కన పెట్టేసి ఇంకా వేరే ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. అయిపోయాక మేము మాట్లాడాం, యేసుక్రీస్తు మాటనే మనం పక్కన పెట్టి ఇంకా ఏ ఆలోచన చేసినా ఏంటి వ్యర్థమే. మనం ఎన్ని సభల్లో వాడబడ్డా, ఎంతో గొప్పగా మనం దేవుని సన్నిధిలో నిలబడ్డా, యేసుక్రీస్తు మాటను గనక మనం పక్కన పెట్టి ముందుకు వెళ్తే వ్యర్థమే. నేను ఒక్క మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్న సమయంలో గ్రంథంలో ఒక మాట ఉంటుంది. రోజున అంశం అది కాదు. అయ్యగారు చెప్పినట్టుగా మనం త్రిత్వాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఒక్క నిమిషం. రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారా? అక్కడ ఆగుదాం. దేవుని మందస్సమునట వాళ్ళు ఏం చేశారట? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏం చేశారు? పొత్తు బండిలో ఎక్కించారు. దాని ద్వారా జరిగిన నష్టం ఏంటో మనం కిందికి చదువుతూ వెళ్తే అర్థమవుతుంది. అమ్మ మనం అంతా చదువుతూ వెళ్తే చాలా దూరం, ఇంకా మనం చాలా వచనాలు చదవాలి. నేను అదొక చిన్న స్టోరీగా మీకు జ్ఞాపకం చేస్తాను. వారు మందస్సం అంటే ఏంటి? మందస్సం అంటే ఏంటి? ఇటు నుండి ఆన్సర్ వద్దు సార్, అటు నుండి కావాలి. మందస్సం అంటే తెలియాలి. ఓకే, మందస్సం అంటే ఏంటి? నేను కిందికి వస్తా, ప్లీజ్ ఏమనుకోకండి. మనకు మందస్సం అంటే ఏంటి ప్లీజ్? మీకు తెలుసా? కొత్త డౌటా? తెలిసిన వారు నాతో చేయొద్దు. దీంట్లో ఏం లేదు, ఫైన్ ఏం లేదు, ఫైన్ ఏం ఉంటుంది. అయ్యి గారు ఏం ఫైన్ అయ్యకండి సార్. ఓకే, మందస్సం అంటే దేవుడు. చెప్పండి, తెలిసిన వారు చెప్పండి నాకు. మందస్సం అంటే ఏంటి? ఇప్పుడు ఆ సైడ్ నుండి చెప్పండి. ఇంకా రైట్, అయ్యగారు చెప్పారు. రైట్, మనం ఒక క్లియర్గా ఒక చిన్నగా అనుకుంటే ఏంటంటే మందస్సం అంటే దేవుని ఆజ్ఞలను దాచి ఉంచినటువంటి ఒక బాక్స్.
పెట్టె. అది ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నంత కాలము అన్ని విషయాలలో వాళ్ళు విజయం పొందుతూ వచ్చారు. ఈ మందసమును తీసుకొని వెళ్ళడానికి ఒక ఆర్డర్, ఒక క్రమం, ఒక పద్ధతి, దేవుడిచ్చినటువంటి నియమాలు చాలా ఉన్నాయి. మనం చూస్తే యెహోషువ గ్రంథంలో చూస్తే చదవని అవసరం. యెహోషువ గ్రంథంలోకి వెళ్తే మందసమును మోస్తున్నటువంటి యాజకుల పాదాలు ఆ నదికి తాకగానే ఆ నది నీరు దారలు ఆగిపోయి, అంటే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ ఏం చేశారు, ఆ మందసమును తీసుకొని రావడానికి వారు ఒక కొత్త బండి కట్టుకున్నారు. వాళ్ళు దేన్ని తీసుకెళ్తున్నారు? జాగ్రత్త, మందసమును తీసుకుని వెళ్తున్నారు. కానీ దాని కొరకు వారు ఏం చేశారు, ఒక కొత్త బండిని చేయించారు. కొంచెం దూరం ప్రయాణం అయిపోయిన తర్వాత ఆ బండి ఏమైపోయింది, ఆ టైర్లు కొంచెం తిరిగిపోయి అటు ఇటు అయిపోయే వరకు ఆ మందసం పెట్టేమవుతున్నది, జారుతున్నదంట. ఊచి అన్నటువంటి వ్యక్తి ఆ మందసాన్ని తాకాడు. ఆ మందసము పెట్టకు తన చేతులు ఎప్పుడైతే తాకాయో దేవుని కోపము ఆ వ్యక్తి మీద రగులుకోగానే ఆయన అక్కడే. అంటే ఒక వ్యక్తి నశించిపోయాడు. కారణం ఏంటి అని అంటే కొత్త బండి కట్టుకోవడం. ఈరోజు యేసుక్రీస్తు స్వయంగా మనతో మాట్లాడినటువంటి త్రిత్వాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనకు అనుకూలంగా కొత్త బండ్లను నిర్మించుకుంటున్నాం. ప్లీజ్, ఇది ఎక్కడుందో తెలుసా? మందసము పెట్టెలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలను మోసుకొని వెళ్తున్నటువంటి మనము దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారంగానే దానిని మోసుకొని వెళ్ళాలి తప్ప క్రొత్త బండి కట్టుకుంటే మన జీవితాలలో చాలా నష్టాలను మనము మోస్తున్నాం. బైబిల్ని మోస్తున్నాం, వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం, పరిశుద్ధాత్మని కార్యాలను చూస్తున్నాం. కానీ మనం తయారు చేసుకున్నది కొత్త బండి. ఆ కొత్త బండి ద్వారా మనం ఎంతో నష్టాన్ని, ఒక ఆత్మను కోల్పోవలసి వస్తుంది, ఒక కుటుంబాన్ని కోల్పోవలసి వస్తుంది, ఒక జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. ప్లీజ్, దేవుని వాక్యాన్ని వాక్యంగానే మనం ప్రకటించడానికి సిద్ధపడాలి. కానీ కొత్త బండ్లు కట్టుకోవడానికి మాత్రం ఎవరము సిద్ధపడాలి. సంఘంలో ఎవరు ఉండాలి? చర్చిలో ఎవరు వాక్యాన్ని బోధించాలి? పాస్టర్ బోధించాలి కదా. ఈ రోజుల్లో పాస్టర్ ఉండట్లేదు, కొత్త బండ్లు కట్టుకుంటున్నా. సేవకుడు ఉండట్లేదు, కొత్త బండి కడుతున్నా. ప్లీజ్, బైబిల్ చెప్తున్నది, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి ఏం చేయాలంట? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్టిజం ఇవ్వండి. త్రిత్వాన్ని చాలా మంది ఎరగని వారు, నమ్మని వారు ఈ లోకంలో చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. యేసుక్రీస్తు చెప్తున్న మాట, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో వారికి బాప్టిజం ఇవ్వండి. ఒకసారి చూద్దాం, త్రిత్వం అనేది నిజంగా వాస్తవమేనా? మనకు త్రిత్వాన్ని గురించి లేఖనాలు ఏం చెప్తూ ఉన్నాయంటే, మత్తయి సువార్తలోని మనం చూస్తే 3వ అధ్యాయం 16-17 వచనం చదవండి ఒకసారి. ఇది మత్తయి సువార్త 3వ అధ్యాయం. యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఎక్కడికి వచ్చాడు? ఆయన ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవబడిన, దేవుని ఆత్మ పావురంలో దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే గొప్ప శబ్దాన్ని అక్కడ విన్నాడు. ఈ మాటకు త్రిత్వానికి సంబంధం ఏంటి? ఈ మాటకి త్రిత్వానికి సంబంధం ఏంటి? ఇది త్రిత్వాన్ని గురించి నిరూపించబడుతున్నటువంటి లేఖనం అనడానికి ఏమైనా ఆధారం ఉందా? నేను చదివింది ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు అందరు చదువుకుంటున్నారు, నేను చదువుకోలేదు ఎక్కువ, అందుకొరకే నేను తెలుగులోనే చెప్తాను. నాకు అయ్యగారు ఇప్పుడు పిలుపు గారు బైబిల్ ఇచ్చడానికి బైబిల్ చూపించాడు. అయ్యగారిది ఇంగ్లీష్ బైబిల్, మనకి ఏం అర్థంగా తిన్నా బాస్మన్ అంటే ఆ బైబిల్ తీసుకోవడం తప్ప అందులో చదవడం. మీరు అందరు చదువుకున్నవా? ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి. ఈ వచనంలో త్రిత్వాన్ని గురించి ఏం ఆధారం ఉంది? రైట్, ప్రశాంతి గారు. తండ్రి యొక్క స్వరం,
పావురము రూపంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, కుమారుని యొక్క అభిషేకం. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వము అనేది బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి సబ్జెక్ట్. ఇది చెప్తూ వెళ్తే మనకు కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. కాబట్టి నేను ఈజీగా ఉండడానికి చెప్తాను. ఇది బైబిల్ కాలేజ్లో 1 year టీచింగ్ చేసే సబ్జెక్ట్. ఇది 1 సంవత్సరం అంతా టీచింగ్ చేస్తాను. నేను మా సెమినార్లో క్రిస్టోలజీ ప్లస్ త్రిత్వము, తర్వాత పరిశుద్ధాత్మ శాస్త్రం, ఇవి 2 సెమినార్స్లో నేను టీచింగ్ చేస్తూ వస్తున్నాను 2 సంవత్సరాల నుండి. ఇది 1 సంవత్సరం అంతా చెప్పగలిగినటువంటి సబ్జెక్ట్. కానీ దీంట్లో ఒక 3 విషయాలు నేను ముందుకు తీసుకుని వస్తాను. ఇంకొక 2 ఆధారాలు మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైయుండును గాక. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చివరిగా ఒక బ్లెస్సింగ్ వర్డ్ ని వాడుతున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకు తోడుగా ఉంటుంది అని చెప్పేసి పౌలు కొరింథీ సంఘానికి ఒక ఆశీర్వాద మాటలు చెప్తూ ఉన్నారు. త్రిత్వము అనేది మన జీవితంలో ఉంది. అది మనం ఎక్కడో గమనించవలసిన అవసరం లేదు. మన శరీరాన్నే పోల్చుకోవచ్చు. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము, ఆత్మ. ఇవి 3 ఏ రీతిగా అయితే ఒక శరీరముగా, అంటే ఒక ఆకారముగా, ఒక మనుష్య రూపంలో ఉందో, త్రిత్వం అనేది కూడా అలాగే ఉంది అనడానికి ఒక మంచి రుజువే త్రిత్వాన్ని గురించి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఆరాధిస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు నామమే అంటున్నారు. నేను ఎవరిని విమర్శించట్లేదు. బైబిల్ని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు నామమే అనేవారు కొంతమంది ఉన్నారు. కేవలము పరిశుద్ధాత్మ అభిషేకం అనేవారే కొంతమంది ఉన్నారు. కొంతమంది యెహోవా సాక్షులు అనేవారు ఉన్నారు. ఓకే, వాళ్ళకి అర్థమైంది అది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెప్తున్నది త్రిత్వము. అది ఆదిలో కూడా మనం గమనించగలుగుతాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే స్పష్టంగా అక్కడ మనకు కనబడతాయి. చదువుతారు ఒకసారి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఓకే, ఇక్కడికి వచ్చినాక మరి పౌలు భక్తుడో, లేకపోతే యోహానో, లేకపోతే పేతురో యేసుక్రీస్తు కాలంలో ఈ త్రిత్వాన్ని గురించి మాట్లాడారంటే కాదు. ఆదిలోనే, సృష్టి ఆరంభంలోనే మానవుడిని తయారు చేస్తున్నటువంటి, మానవుడికి సృష్టినిస్తున్నటువంటి ఆ కాలంలోనే దేవుడి త్రిత్వాన్ని గురించి మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది బాబు ఈ త్రిత్వాన్ని గురించి? ఏదో యవనస్తులకి చక్కగా ఉజ్జీవంగా ఏదో మాట చెప్పకుండా ఈ త్రిత్వం, మనకు బైబిల్ గురించినటువంటి సత్యము తెలవాలి. అందులో మనం తెలుసుకోవాలి. కూర్చోవడం కాదు ప్లీజ్. ఇంతమంది యవనస్తులు కూర్చున్నారు. రియల్గా నేను చాలా సంతోషం అనిపిస్తాను. నేను వెనకాల కూర్చున్నాను. ముందు రాగానే మీరు వచ్చిన వారు వచ్చినట్టుగా రియల్గా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. రాగానే చక్కగా మోకాల నుండి ప్రార్థన చేయడం. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ లేకపోతే ప్లీజ్ నెక్స్ట్ వీక్ నుండి మొబైల్ మాత్రం కొత్త బండి కట్టకండి. బైబిల్నే తెచ్చుకుందాం. బైబిల్నే తెచ్చుకుందాం. కొత్త బండి కట్టుకున్నాం అనుకోండి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఉండని అండి. దీంట్లో కూడా బైబిల్ యాప్ చేసుకోనండి. ఎప్పుడున్న జర్నీలో కొంచెం ఏదైనా బాగా అనిపోయినప్పుడు ఆ జర్నీలో కూర్చొని చదవడానికి అనుకూలంగా ఉంటుంది. నీతో పాటు ఉన్నది. కానీ మందిరానికి కూడా ఇదే క్యారీ చేయకండి ప్లీజ్. గల బైబిల్ మీకు అందుబాటులో ఉండకపోతే అయ్యగారు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ అయ్యగారు. బైబిల్ తప్పకుండా క్యారీ చేయండి. ఎందుకో తెలుసా? అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్. అదొక ఖడ్గం. వాక్యాన్ని గురించినటువంటి లోతైన అనుభవంలోకి మనం వెళితే తప్పకుండా దేవుడు మనల్ని
ఆశీర్వదిస్తాడు. ఇక్కడ త్రిత్వాన్ని గురించి మనకు చక్కగా చెప్తారు. ఇవన్నీ మనకు తెలవాలి. నేను డిఫరెంట్ డినామినేషన్స్ లో ట్రైనింగ్ చేశాను. సెవెంత్ డేలో చేశా, పెంతెకోస్తులో చేశా, సిఎస్ఐలో చేసిన, బాప్టిస్టులో చేసిన, అన్ని డినామినేషన్లో ట్రైనింగ్ చేసింది. ఎందుకు? అన్ని సిద్ధాంతాలు అన్ని తెలుసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు వారి బండి వారు కట్టుకుంటున్నారు ప్లీజ్. కానీ యేసయ్య బండిని ఎవరు కట్టుకోవట్లేదు. త్రిత్వాన్ని గురించి చక్కగా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. మన అనే పదాన్ని మనం చూస్తే త్రిత్వమైన దేవుని ప్రతిరూపాన్ని మనం అక్కడ గమనించగలుగుతాం, చూడగలం. మన అంటే ఎవరంటారు? ఒకరు నేనున్నాను అనుకోండి, నా అంట, కానీ మన అనను. మనమందరం అంటున్నానంటే నాతో పాటు ఇంకా ఉన్నారు అనడానికి. ఏ త్రిత్వంలో వీరి యొక్క స్వభావాలు వేరు, కానీ వీరు వేరు కాదు. ముగ్గురు దేవుళ్ళు కాదు ప్లీజ్, మనకు ముగ్గురు దేవుళ్ళు లేదు, స్వభావం మాత్రమే. ఆ స్వభావాన్ని నేను ఒక 3 విషయాలలో, తండ్రి స్వభావం ఏంటి, కుమారుని స్వభావం ఏంటి, ఆమె కొంచెం ముందుకు జరుగుతారా స్త్రీ లేడీస్, కొంచెం మీరు ఒక్కటి నేర్చుకోవాలి. వచ్చిన వారు వచ్చినట్టుగా ముందుకు వస్తే వెనకాల అవకాశం ఉంటుంది. ఎక్కడ అక్కడ కూర్చుంటే మనకు కొంచెం, ఎందుకంటే మనకు చాలా చిన్నగా ఉంది ఇది. మరొక విషయం ఏంటంటే, బైబిల్స్ తప్పకుండా మీ దాన్ని ఏమంటారు, ఒడిలో పెట్టుకోండి. ఎందుకంటే చిన్నగా ఉంది కాబట్టి నడుచుకొని పోతుంటే బైబిల్ని దాటుతూ ఉంటాం, దానికి గాలి తగులుతూ ఉంటుంది. లేకపోతే ఇంకేమవుతుంటే జస్ట్ మందసం పెట్టని ముట్టుకుంటేనే, ఇప్పుడు అది లేదులేండి. ఎందుకంటే దేవుడు మనల్ని కృపాకాలం గ్రేస్ మార్క్స్ ఇస్తా ఉన్నాడు. బతకనియండి, మా సువార్తల్లో ఉంది కదా, ఈ సంవత్సరం కూడా ఉండని దేవా, ఈ సంవత్సరం కూడా ఉండని. బైబిల్ కింద పెట్టకుండా చూసుకుంటుందేవా, దానికి కాదర్లకుండా చూసుకుంటుందేవా. అక్కడ ఒక వ్యక్తి అంటాడు, ఏమంటాడు, నేను ఎరువు వేస్తాను, దాని చుట్టూ త్రవ్వకం పెడతాను, నీళ్ళు పెడతాను, ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం ఫలించకపోతే అప్పుడు నీ ఇష్టం, కానీ ఒక్క సంవత్సరం కూడా ఉండని అంటాడు. ప్లీజ్ అవి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితులు మీరు ఎక్కడున్నా మీ బైబుల్ నేల మీద ఉండదు. ముస్లిమ్స్ ఎక్కడ పెడతారు ఖురాన్? కింద ఉంచారు తెలుసా. ఇది మన ఇంటి వెనక చెట్టు కదా ఈ బైబుల్ అనేది. సామెత తెలుసా? పల్లెటూరు నుండి, విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటే నాతో ఈ సామెత చెప్తారు. ఓకే, ఇంటి వెనక చెట్టు బ్రదర్కి వస్తున్నది కానీ బయటికి రావట్లేదు. హైదరాబాద్కి వచ్చి బాగా రోజులైంది కదా, అందుకే అది రావట్లేదు. ఇంటి వెనక చెట్లట ఇంట్లోకి మందులోకి పనికి రాదట. తెలుసా అమ్మ? అమ్మ మీకు ఏమన్నా తెలుసా? తెలియదా? తెలిసిన వాళ్ళు ఒకసారి నాకు తెలియదా? ఓ, ఇంటి వెనక చెట్లు ఇంట్లోకి మందులోకి పనికిరాదు. ఇప్పుడు పాతకాలంలో మా తాతని నేను చూడలేదు, కానీ మా నాన్నగారు, మా పెద్దనాన్న వీళ్ళు ఏం చేస్తారంటే, చెవు నొప్పి ఏమన్నా వస్తే ఏం చేస్తారంటే, మీకు కొంచెం ఐడియా ఉంది, ఏమాకు అది? ఏమాకు? బంతి చెట్టు ఉంటుంది కదా, బంతి పువ్వులు తెలుసా? బంతి పువ్వులైనా తెలుసా? దేవునికి స్తోత్రం. ఆ ఆకును గట్టిగా నమ్మేసి ఇట్లా పిండేసి ఆ రసాన్ని చెవులో పోసేవారు, ఆ నొప్పి తగ్గే. అది ఇప్పుడు ఎవరికి తెలియదు. ఒకవేళ ఆ పని చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి పోయారు, ఎందుకంటే దాంతో ఏమవుతుందో ఏమో, కానీ పక్కింటి వాళ్ళకి మాత్రం చెవి నొప్పి లేతే మన ఇంటి అనుకున్న బంతి చెట్టు తెంపుకొచ్చి ఆకు పసరు తీసి చెవులో పోస్తారు, నొప్పి తగ్గిపోతుంది. బైబిల్ అనేది మనది కాబట్టి ఇది మనకేమి అట్లా అవుతుంది. మన పాత కాలాన్ని, మన పితరుల కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పెద్దల కాలంలో ఉన్నట్ట మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఏం చేసేవారట, ఇంట్లో ఉండి వంటలు చేసేవారు. వచ్చిన వాళ్ళు, బయట నుండి వచ్చిన చుట్టాలంతా మంచిగా ఫంక్షన్లో డ్యాన్స్ చేసేదట. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా?
బయట నుండి వచ్చిన వాళ్ళు వంటలు చేస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. ఇంతకు ముందు ఇంట్లో తినట బయట బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళట, ఇప్పుడు బయట తిని ఇంట్లో బాత్రూమ్కి పోతున్నారు. కాలం మారిపోయింది. ఏది మారినా ఇది మాత్రం మారదు. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూనే ఉండాలి, దీనికి ఎప్పుడు మనము ప్రాముఖ్యతను ఇస్తూనే ఉండాలి. కాబట్టి ఈ సమయంలో ఈ త్రిత్వములో ఈ ముగ్గురు దేవుళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి. త్రిత్వం అన్నారు కదా, మన రాజ్ కుమార్ పాస్టర్ గారు వచ్చారు 15వ తారీఖున. ఆయన త్రిత్వం అనే 3 చెప్పారు. మాకు ఎంతమంది దేవుళ్ళు? ఎంతమంది దేవుళ్ళు? ముగ్గురు అనుకోకండి, మనకు ఒకడే. ఇప్పుడు నన్ను రాజ్ కుమార్ అంటారు, రాజ్ కుమారులు అన్నారు. ఎందుకంటే నా లోపల శరీరం ఉంది, ఇంకేముంది? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కానీ నేను ఒకరిని. అలాగే మీ పేరు బ్రదర్ ఎవరు? మీ పేరు చెప్పండి, ఏమనుకోవద్దు, ఎవరైనా చెప్పండి, నో ప్రాబ్లం. నేను పంచాయతీ ఏం పెట్టాను, లేకపోతే పిలుపు గారు ఉన్నారు. ఇప్పుడు పిలుపు గారు ఉన్నారు. శరీరము, ఆత్మ, ప్రాణం. మనం పిలుపు ఆత్మ, పిలుపు శరీరం, పిలుపు ప్రాణం అనం కదా, పిలుపు బ్రదర్ గారే అంటాం. అంటే ఒక్కరే, కానీ ఆయన లోపల ఉన్నటువంటివి 3. అందులో ఏది లేకపోయినా పరమా జీవము నాతోనివా ఎప్పుడు పడుతుంది. అందులో ఏ ఒక్కటి పని చేయకపోయినా, ఆ ఎక్కటి లేకుండా అమ్మ ఏమనుకో ఒకసారి, ఆ ఏది ఒక్కటి పని చేయకపోయినా. అలాగే త్రిత్వం అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆదికాండం మొదటి వచనం చదవండి ఒకరు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవునికి స్తోత్రం. ఇది తండ్రి అయిన దేవుని ఉద్దేశము నుండి, ఆయన స్వభావము నుండి కలిగి ఉన్నటువంటి సమస్తం. అంటే ఈరోజు మనం నిర్మించబడ్డాము, ఈరోజు మనకు కావలసిన ప్రతిదీ అనుగ్రహించబడ్డది అంటే అది తండ్రి అయిన దేవుని నుండి మనకు అనుగ్రహించబడ్డది. అందుకొరకే ఒక మాట అంటాడు బైబిల్లో, నా తల నుండి ఒక వెంట్రుక కూడా తండ్రికి తెలియకుండా ఎందుకు రాలిపోదు? అది ఆయనది. అది క్లియర్? అది ఆయనది కాబట్టి ఆయనకు తెలియకుండా రాలిపోదు. నా కొడుకుతో నేను ఆదర్శిస్తున్నాను. నేను మొన్న ఒక సంఘటన జరిగింది చిన్న విషయంలో. ఏంటంటే మా కారు వేరే వాళ్ళకి కిరాయి తీసుకెళ్లారు. అది చాలా రోజులు వాళ్ళు ఉంచుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే దానికి ఏం పెట్టాలి? ట్రాకర్. ట్రాకర్ పెట్టాలి. ట్రాకర్ పెడితే వాళ్ళు ఎంత స్పీడ్లో పోతున్నారు, ఎక్కడికి వెళ్ళారో అన్నీ తెలుస్తాయి. అది పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎంత స్పీడ్లో పోతున్నారో తెలియదు, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో మనకు తెలియదు. ఒకవేళ అది ఉంటే మాత్రము స్పీడ్ పోతే కూడా తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేయొచ్చాట, లేకపోతే ఆ కార్ను కూడా మన కంట్రోల్లోకి తీసుకువచ్చాడు. అది లేనందుకు అది ఏ కంట్రోల్లో ఉందో ఇప్పటి వరకు తెలియదు. కానీ మనం దేవుని యొక్క సృష్టి కాబట్టి మనమంతా ఎవరి కంట్రోల్లో ఉన్నాము? దేవుని కంట్రోల్లో ఉన్నాం. ఆయన సృష్టికర్త. మనకు తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడంట. దేవునికి మహిమ. ఈరోజు మనం పొందుతున్న ప్రతిదీ కూడా ఎవరి ద్వారా మనకి ఇవ్వబడ్డది? తండ్రి అయిన దేవుని నుండి మనకి ఇవ్వబడ్డది. ఎందుకంటే సృష్టించబడినది ఆయన సృష్టికర్త కాబట్టి ఈరోజు మనం పొందుకున్న ప్రతి సృష్టి ఆయన ద్వారా మనకి ఇవ్వబడ్డది. ఆ సృష్టిని మనకు ప్రొటెక్షన్గా ఇస్తున్న వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. చదవండి, చూడకుండా చదవచ్చు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించి. ఇప్పుడు చూడండి, 2వ భాగంలోకి వస్తే యేసుక్రీస్తుని గురించి మనం చూస్తే ఆయనను ఎందుకు అనుగ్రహించాడంటే మనలను నశింపకుండా, మనము నశించిపోకుండా ఉండడానికి, మనల్ని ప్రొటెక్షన్ చేయడానికి, మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నారంతే.
తండ్రి అయిన దేవుడు మనకు జీవాన్ని ఇస్తే ఆ జీవాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. రండి, 3వదిగా మనం చూస్తే ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే అక్కడ మంచి మాట కనబడుతుంది. ఒకటి అనగా మీకు జ్ఞాపకము చేయండి. ఇక్కడ తండ్రి అయిన దేవుడి నుండి పంపబడిన ఆత్మ ఏం చేస్తుందట? మనకన్ని విషయాలను బోధిస్తుంది. ఇప్పుడు ఈ 3 విషయాలను, ఈ 3 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి కలిగించేవాడు, కుమారుడు రక్షించేవాడు, పరిశుద్ధాత్ముడు నేర్పించేవాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. తండ్రి కలిగించేవాడు అంటే మనం పొందుకున్న ప్రతి దానిని మనకిచ్చేవాడు తండ్రి. ఆ పొందుకున్న దానిని రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పొందుకున్న దానిని ఎలా మనం కొనసాగించాలో నేర్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మూడింటి అవగాహనలోకి, అంటే ఈ 3 భావాల్లోకి మనం వెళ్ళకపోతే దేంట్లో మనం ఫుల్ఫిల్గా వెళ్ళలేము. ఒక పొందుకున్నాం, ఇప్పుడు ఈ మొబైల్ని నేను కొనుక్కున్నాను, ఈ మొబైల్ని పొందుకున్నాను అంటే దేవుడు నాకు ఇచ్చాడు. దీన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలియకపోతే ఎన్నిసార్లు మారవాలి? ఇప్పటికే నేను 2 సార్లు దీన్ని స్క్రీన్ గార్డ్ మార్చాను, ఎందుకంటే కింద పడతాను. అదే రక్షించుకోవడం నాకు తెలియకపోతే ఇక దీని పని అయిపోయింది. ఒకవేళ ఇది తెలిసినా కూడా సరే రక్షించుకున్నా, కాపాడుకుంటున్నా, దీనికి స్క్రీన్ గార్డ్ వేసి ఇంకా పౌచులు వేసి ఇంకేమో చేసి రక్షించుకుంటున్నా, దీన్ని వాడడం తెలియదు, ఏం లాభం? వాట్సాప్ తెలియదు, ఏం తెలియదు. వస్తున్న ఫోన్ అలా అంటున్నా, మళ్ళీ నేను ఫోన్ చేస్తున్నా కానీ వాట్సాప్ తెలియదు, ఇంకేముంటాయో అవన్నీ ఏమీ తెలియదు, ఎందుకంటే వ్యర్థమే కదా. అలాగే మన జీవితంలో కూడా ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి మనకు సహాయం చేసేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. రక్షించేవాడు యేసుక్రీస్తు, మనకు నేర్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకొరకే బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడ్డది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడ్డది. నేను ఆత్మవశుడనై ఉండగా, యోహాను ఆయన పద్మసు దీవులో ఉండంటాడు, నేను ఆత్మవశుడనై ఉండగా అంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండగా పరలోకములో జరిగే అనేక సంఘటనలను నేను చూచాను. నేర్పిస్తూ ఉన్నాడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బైబిల్ గ్రంథం రాయడానికి కూడా అనేకులు ఆత్మచేత నింపబడే రాశారు, ఎందుకంటే నేర్పించేవాడు. ఈ బైబిల్ బట్టిగా నవలలాగా ఓ 4 అధ్యాయాలు కంప్లీట్ చేస్తే ఈ గంటలు అనుకుని చదువుతే ఏం అర్థం కాదు, ఏమి అర్థం కాదు. ఒకవేళ మత్తయి సువార్త మొదటి అధ్యాయం చదవండి, ఏమర్థమవుతుంది మీకు? ఏమర్థమవుతుంది సార్? ఏమర్థమవుతుంది? ఒక 2-3 వచనాలు చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవరు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తాబరునందు పెరెసును జెరాహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను. ఏం అర్థమవుతుంది? ఆయన చదువుతుంటే శంకరం కూడా శంకరం ఉన్నట్లయితుంది, ఏమీ లేదు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మపూర్ణులుగా దాన్ని చదివితే చరిత్ర మనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. వేదాంతం మనకు అర్థమవుతుంది, వంశవళులు మనకి అర్థమవుతాయి. కానీ వాటి చదివితే చదవబుద్ధి కాదు. నేను చిన్నగున్నప్పుడు, అంటే నేను ఎవరస్తుడు ఉన్నప్పుడు దాన్ని స్కిప్ చేసి చదివేది, ఎందుకు ఇవి మనకు అవసరమా? కానీ చరిత్ర, మన తండ్రులు ఎవరు, మన తాతలు ఎవరు, వారి యొక్క వంశవాళి చరిత్ర ఏంటి మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా బైబిల్ని మనం పరిశుద్ధాత్మ సిద్ధపాటుతో చదవాలి. అప్పుడైతేనే మనకు అర్థమవుతుంది. అందుకొరకే ఇక్కడ యోహాను సువార్తలు అంటాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? మనకు బోధిస్తాడు. ఈ 3 సంఘటనలో మనము కనుక మనల్ని మనం డెడికేట్ చేసుకోకపోతే, మనల్ని మనం సమర్పించుకోకపోతే ఈ బైబిల్ మనకు అర్థం కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం కావాలంటే తండ్రి చేత నియమించబడాలి, కుమారుని చేత పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధాత్మ చేత నేర్చుకోవాలి, గ్రహించాలి. అప్పుడే ఈ పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది. లేకపోతే కొత్త బండిలే, నాకు నచ్చిన బండి
నేను కట్టుకోవడం అంతే. పిలిపాయ్ గారికి నచ్చిన బండి ఆయన కట్టుకుంటాడు, నాకు నచ్చిన బండి నేను కట్టుకుంటా. దాని ద్వారా ఏమైపోతుంది? ఏంటది? ఏముంది ఆ బండిలో? మందసం అనేది కింద పడిపోతుంది. ప్లీజ్, మందసమును పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత. అది కింద పడ్డ తర్వాత ఎక్కడ అయిపోతుందో కింద పడకుండా ఆపినందుకు అక్కడ చనిపోయాడు కదా, వెంటనే ఆ బండిని మళ్ళీ ఏదో ఒక రకంగా సరి చేసుకొని ఒక ఇంట్లో పెట్టారు. ఆ బైబిల్ తెరవకుండా ఈ వైపు నుండి కాకుండా ఆ ఇంటి ఆ యజమానుని పేరెవరని చెప్తారా అమ్మా? ఎవరింట్లో పెట్టారు? 3 months ఉన్నాయి, 3 నెలలు ఆ ఇంట్లో ఉంది మందసం. రైట్, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఓబేదేదోము అనే ఒక వ్యక్తి ఇంట్లో ఈ మందసము 3 నెలలు ఉన్నందుకు ఆయన ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. ఆమె ఎంత పవర్ఫుల్ తెలుసా ఇది? ఇదెంత ఇందాక సహోదరుడు వెళ్ళిపోయారా? సాక్ష్యం చెప్పాను. ఒక్క అలవాటు మార్చుకున్నాడు వాక్యాన్ని చదివి. తను అనుకున్నది సంతోషాన్ని పొందుకోగలిగాడు. దేని బట్టి అంటే కేవలము ఈ వాక్యాన్ని బట్టి మాత్రమే. అలా మన జీవితంలో ఎన్నున్నాయి. ఇప్పుడు బ్రదర్ చెప్తే ఉన్నారు, కూర్చొనే ఉన్నారంట. కూర్చోవడం ద్వారా తనకి ఏం కలిగింది? మేలు కలిగింది. వాక్యాన్ని చదివి వాక్యము ద్వారా తన జీవితంలో దేవుడు చేయగలిగిన శక్తి ఏంటో తనకు అర్థమైంది. ఆమె హల్లెలూయా. అందుకొరకే ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే తండ్రి చేత మనము నియమించబడాలి, కుమారుని చేత మనము పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధాత్మను చెప్పండి పొందుకొని ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటే అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. ఓబేదేదేము ఇంట్లో ఈ మందసము 3 నెలలు ఉంది. ఆ ఇంటి వారందరూ దీవించబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వం అనేది 3 దేవుళ్ళకు సంబంధించిందో లేకపోతే దాంతో మనకి ఏమవసరం అండి అనుకోవడానికి కాదు, కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజము పొందండి. త్రిత్వము మనకు చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడు మన కొరకు రక్తాన్ని చిందించి మన కొరకు రక్తాన్ని కాల్చి మనల్ని రక్షించిన రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడు, లేకపోతే మనల్ని గైడ్ చేసేవాడు, లేకపోతే మనల్ని సిద్ధపరిచేవాడు, మనల్ని పరలోక రాజ్యానికి ఈ ప్రయాణంలో ఎలా వెళ్ళాలో మనకు నేర్పించేవాడు. కాబట్టి ఈ 3 విషయాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మను గురించిన అవగాహనలోనికి మనం వస్తే తప్పకుండా బైబిల్ అంతా మనకు అర్థమవుతుంది. తండ్రి గురించి ఆలోచన చేద్దామంటే మనకేం అర్థం కాదు, ఎందుకంటే ఆయన సృష్టికర్త అంతే. పరిశుద్ధాత్మను గురించి ఆలోచన చేద్దామంటే మనకేం అర్థం కాదు. ఒక కుమారుని గురించి అర్థం చేసుకుందామంటే మనకేమీ అర్థం కాదు. కాబట్టి ఈ 3 గురించి మనం అవగాహనలోకి వస్తే బైబిల్ అంతా అర్థమవుతుంది. అప్పుడు ఎవ్వరు కొత్త బండి కట్టారు. ఈరోజు కొత్త బండ్లు కట్టడానికి గల కారణం ఈ 3 అర్థం కాకనే. అర్థమైతే మందిరములో వాక్యం బోధించడానికి సేవకుడు ఉంటాడు. కొత్త బండి ఉండదు. కొత్త బండి ఉండదు. ఆ మధ్యలో కరోనా టైంలో చర్చికి రాలేదు కాబట్టి కొంచెం టెక్నాలజీని ఉపయోగించుకున్నాం కదా. అయ్యగారు ఒకరు ఇక్కడ నిలబడి అదేమిటి సెల్ ఆడబెడితే దాని నుండి ఇంట్లో ఉన్న వాళ్ళు, గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ విన్నారు. కానీ అదే బండి కట్టుకొని పోవడానికి కాదు, సందర్భం అంతే. అక్కడ సందర్భాన్ని బట్టి మాత్రమే. ఆ కరోనాలో ఎవరు బయటికి వెళ్ళారు, ఎవరిని ముట్టుకున్నా నా నుండి నీకు, నీ నుండి నీకు ఇంకొకరికి కరోనా వ్యాప్తి చెందుతుంది అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండి చూశారు. కానీ మందిరంలో ఎవరు ఉండాలి? వాక్యం చెప్పడానికి సేవకుడు. సంఘానికి ఎవరు ఉండాలి? సేవకుడు ఉండాలి. సంఘంలో సేవకుడు నిలబడితేనే అది త్రిత్వం అర్థమైనట్టు. లేకపోతే కొత్త బండి కట్టినట్టే, ఒక ప్రాణాన్ని పోగొట్టినట్టు. కాబట్టి త్రిత్వం అర్థం కావడానికి దయచేసి అందరూ స్టడీ చేయండి. త్రిత్వం అర్థమైతే బైబిల్ అర్థమైంది. ప్లీజ్ మరొక్కసారి నేను మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను. త్రిత్వం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అర్థమైతే బైబిల్ అర్థమైంది. ఈ 3 అర్థం కాదు. ఈ 3 వేరే దేవుళ్ళు కావచ్చు. ఆయన ఒక దేవుడు, ఈయనొక దేవుడు, ఈయనొక దేవుడు అనుకుంటే మనకేమీ
అర్థం కాదు. కాబట్టి ప్లీజ్ మీరు దాని గురించిన స్టడీ బైబిల్స్ ఉంటాయి, త్రిత్వం గురించి మీరు నెట్లో కొట్టండి, ఎన్ని అయినా మీకు దొరుకుతూ ఉంటాయి. కానీ అవగాహనలోకి రండి. ఇది అర్థమవుతేనే, ఈ ముగ్గురు అర్థమైతేనే పూర్తి బైబిల్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ప్రియ సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా త్రిత్వం అనేది యేసుక్రీస్తుతో మనకు అందించబడినటువంటి ఒక మంచి సబ్జెక్ట్, ఒక మంచి అంశం. మనల్ని ఇప్పుడు ఈ కొద్ది నెలల వరకు, ఐ థింక్ 30 క్రిస్మస్ వరకు త్రిత్వాన్ని గురించి సంఘములో ధ్యానం చేస్తూ ఉంటారు. అప్పుడు నేర్చుకోండి. ముగ్గురు ఉంటారు త్రిత్వంలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక్కొక్క అనుకూలతను బట్టి క్రిస్మస్ వరకు త్రిత్వాన్ని గురించి మీకు నేర్పించడానికి దేవుడు మంచి అవకాశాన్ని మీకు ఇచ్చాడు. త్రిత్వం అర్థమైతే వాక్యం అర్థమవుతుంది. ప్లీజ్ త్రిత్వాన్ని గురించి నేర్చుకుంటే తప్పకుండా బైబిల్ అంతా మీకు స్పష్టమవుతుంది. వాక్యానుసారంగా మనం బ్రతకడానికి ఇష్టపడతాం. వాక్యానుసారంగా మనం జీవిస్తే తప్పకుండా ఓబేదేదేమో ఇంటిలో ఎలాంటి ఆశీర్వాదం ఉందో అలాంటి ఆశీర్వాదం మన ఇంట్లో ఉంటుంది. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి యొక్క త్రిత్వాన్ని గురించి ఒక చక్కని మాటను, ఇంట్రొడక్షన్ మనకు ఈ వారం అందించాడు. త్రియేక దేవుని దీవెన మనం పొందుకోవాలి. త్రియేక దేవుని అభిషేకాన్ని మనం పొందుకోవాలి. మన కొరకు ప్రాణం అర్పించి రక్షకుడిగా మనకున్న యేసేను గణపరుస్తూ, పరలోకములో ఉన్నటువంటి అనేక రహస్యాలను మనకు నేర్పించడానికి మనతో నడుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని గణపరుస్తూ, ఈరోజు నీవు నేను అనుభవిస్తున్న ప్రతిదీ సృష్టించి మనకిచ్చినటువంటి మన సృష్టికర్త అయిన దేవుని ఆరాధించడానికి, దేవుడిచ్చిన భాగాన్ని బట్టి నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు చక్కగా త్రిత్వాన్ని, త్రియేక దేవుని గణపరిచే ఒక ఆలోచనను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీలో ఉన్నటువంటి ఆ భావాన్ని, ఆ క్యారెక్టర్స్ని రాబోయే కాలంలో నేర్చుకోవడానికి తండ్రి కృప చూపించు. ఎందుకంటే సత్యాన్ని గ్రహించక, సత్యాన్ని తెలుసుకోలేక, సత్యాన్ని నేర్చుకోలేక ప్రభువా అనేకులు తప్పిపోతూ ఉన్నా. నీకు లోబడినటువంటి స్థితిలోనికి మా జీవితాలు వెళుతూ ఉన్నాయి. అలా కాకుండా దేవా, ఇదిగో సమయమున త్రియేక దేవుని గొప్పతనాన్ని గ్రహిస్తూ మా జీవితాల్లో మందసము ఓబేదేదేమో ఇంటిలో ఉంచబడము ద్వారా ఎలాగైతే దీవించబడ్డాడో అలాంటి గొప్ప దీవెన మేమందరం పొందుకున్నట్టుకు ఈ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.